హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజున డాడీ వచ్చేసి మనకి కొత్త ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది కీబోలో. అంటే ఏ ఆప్షన్ అంటే మనకి ఎక్స్చేంజ్లకి మనము కాయిన్స్ పంపించుకునే ఆప్షన్. అంటే ఇక్కడ మనము ఎలా అంటే ఇది మనము చాలామంది మనం ఫోన్పే, గూగుల్ పే ఎలా వాడుతున్నామో నేను ఆ విధంగా ఏంటంటే మనము జస్ట్ నెంబర్ను ఎంటర్ చేసి వాళ్ళకి పే చేయగానే అది ఎవరికైనా కానీ వెళ్ళిపోతుంది. అదేవిధంగా మనకు ఇది ఒక అడ్రస్ ఇస్తారు ఇక్కడ ఫ్రెండ్స్. అడ్రస్ ఇస్తారు, కాయిన్ అడ్రస్ ఉంటుంది ఒక అడ్రస్. ఆ అడ్రస్ జస్ట్ ఒక మనకి జిగ్జాగ్ ఎక్స్ వై ఓ ఇట్లా నెంబర్స్ ఇచ్చి నేను చూపిస్తాను. అది కూడా అలా ఉంటుంది. దాన్ని మనము జస్ట్ కాపీ చేసుకొని పేస్ట్ చేసి మనం ఏ ఎక్స్చేంజ్కి పంపించుకోవాలనుకుంటున్నాం ఆ ఎక్స్చేంజ్కి మనకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకు డాడీ గారు ఏంటంటే ఏ అడ్రస్ పేస్ట్ చేయాలని చెప్పలేదు. ప్లస్ మళ్ళీ ఎడిటింగ్ ఉంటుందా లేదని కన్ఫ్యూజన్. చాలామంది ఏంటంటే మనం ఒక కాయిన్కి అడ్రస్ తీసుకొచ్చి మనం ఇక్కడ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎడిటింగ్ లేకుంటే చాలా కష్టం కదా అని ఆలోచిస్తున్నారు. చాలామంది కూడా నాకు ఫోన్ చేశారు, సార్ ఇక్కడ బిట్ మార్ట్లో మనది లిస్ట్ అయింది, ఇక్కడ చూడండి బిట్ మార్ట్లో లిస్ట్ అయింది. ప్లస్ మనకి ఇక్కడ ఏంది కాయిన్ బిఎక్స్లో లిస్ట్ అయింది, ఎల్ బ్యాంక్లో లిస్ట్ అయింది, ప్లస్ ప్యాన్కే స్వాప్లో లిస్ట్ అయింది. అంటే వీటిలలో లిస్ట్ అయింది ఏ కాయిన్ అడ్రస్ మనం అక్కడ పేస్ట్ చేయాలి అని చాలామంది నాకు కాల్ చేయడం జరిగింది, సందిగ్ధతలో ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే మీకు కాయిన్స్ వచ్చిన వెంటనే అంటే డాడీ గారు 1% ఇస్తానంటున్నారు. మనకి 1% అనేటివి చాలామంది ఆలోచనలు ఏంటంటే వస్తానే కొందరు ఏం చేయాలనుకుంటున్నారు, అమ్మేసుకొని క్యాష్ చేసుకోవాలని చాలామంది అనుకుంటారు. కొందరు ఏమనుకుంటారు, భవిష్యత్తు కంటే ఒక 6 నెలలు కానీ, సంవత్సరం కానీ, 2 ఏళ్ళు కానీ అట్లా స్టేక్ చేసుకు పెట్టుకున్నాము అనేసి ఆలోచనలు కొంతమంది ఉంటారు. కొంతమంది అంటే తాత్కాలికంగా స్టేకింగ్ చేసుకున్నామని కొంతమంది. ఈ విధంగా మనకి చాలా రకాల మన ఆలోచనలు అయితే ఉన్నవి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఎవరైతే అమ్ముకోవాలనుకుంటున్నారో కాయిన్ అంటే ఐఎన్ఆర్లోకి క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారో వారు మాత్రమే కాయిన్ బిఎక్స్ది అడ్రస్ అనేది పెట్టాలి. ఏం పెట్టాలి, ఎవరికైతే నేను టక్కున అమ్మేసుకొని క్యాష్ చేసుకోవాలి, నా దగ్గర ఒక 100 కాయిన్స్ ఉన్నాయి లేదా ఒక 1000 కాయిన్స్ ఉన్నాయి, దాంట్లో 1% వస్తుంది అనుకుంటే 10 కాయిన్స్ టక్కున నేను అమ్మేసుకోవాలనుకున్న వాళ్ళకు కాయిన్ బిఎక్స్ అడ్రస్ అయితే పెట్టుకోవడం బెటరు. ఇన్ కేసు నేను ట్రేడింగ్ చేసుకుంటాను లేదా నేను ఎక్స్చేంజ్లో పెట్టుకొని జస్ట్ అది కాయిన్ అనేది హైప్ అంటే పెరిగినప్పుడు నేను యూఎస్డి చేసుకుంటాను అనే వాళ్ళకు వచ్చేసి మనకి ఎల్ బ్యాంక్ కానీ బిట్ మార్ట్ కానీ ఈ రెండు అయితే కనుక నేను సజెషన్ చేస్తాను. ఎల్ బ్యాంక్ అడ్రస్లు కానీ బిట్ మార్ట్ అడ్రస్ కానీ ఈ 2 అడ్రస్లు మనము చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్లో అంటే మనకు కాయిన్ అనేది స్టేకింగ్లో పెట్టుకున్నామనే ఆలోచన ఉంటే, అంటే చాలా కాలం వరకు దీర్ఘకాలం మనం స్టేకింగ్లో పెట్టుకున్నాం అనుకుంటే ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్ యొక్క అడ్రస్ను పేస్ట్ చేసుకోవచ్చు. ఏమేమి చేసుకోవచ్చు, ట్రస్ట్ వ్యాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ పంపించుకుంటే మళ్ళీ మనం ఇక్కడ నుంచి వేరే ఎక్స్చేంజ్లకు పంపించుకోవాలంటే బిఎన్బి కావాలి. ఇక్కడ అనుకోండి మనకి కాయిన్ బిఎక్స్ లేకనుకోండి అంటే స్టేకింగ్ ఎక్కువ కాలం చేసుకున్నట్టు కంటే ట్రస్ట్ వ్యాలెట్ చాలా 100% బెటరు. లేదనుకోని ఐఎన్ఆర్లో విత్డ్రా చేసుకోవాలనుకుంటే కాయిన్ బిఎక్స్ బెటరు. లేదు మనం ట్రేడింగ్ చేసుకొని కొంచెం నాలెడ్జ్ ఉంది, నేను చదువుకున్నాను, నాకు అంతో ఇంత నాలెడ్జ్ ఉంది కాయిన్ల పైన, లేదంటే కాయిన్ల పైన అంచనా లేకున్నా కానీ కాయిన్ రేటు పెరిగినప్పుడు నేను యూఎస్డి కన్వర్ట్ చేసుకుంటాను అనే వాళ్ళకి బిట్ మార్ట్ కానీ ఎల్ బ్యాంక్ కానీ చాలా ఉపయోగము. అయితే ఇక్కడ మనం ఏ అడ్రస్లో BEP20 అడ్రస్ అన్నారు డాడీ గారు. అంటే మన కాయిన్ వచ్చేసి అంటే ఇక్కడ ఏంటంటే చైన్స్ అంటారు. చైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక చైన్కు ఇంకొక చైన్ మారిపోతే కనుక ఇప్పుడు ట్రైన్స్ కూడా అంతే కదా, గుద్దేసుకొని బోల్టా పడిపోతాయి. ఒక చైన్ నుంచి ఇంకొక చైన్ కంటే ఒక ట్రాక్ నుంచి ఇంకొక ట్రాక్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది, ట్రైన్ అనేది బోల్టా పడిపోతుంది లేదా యాక్సిడెంట్ అవుతుంది. ఏది జరుగుతుందో మనం ఊహించాము అసలు.
అదేవిధంగా మనము ఒక చైన్ నుంచి ఇంకొక చైన్ తీసుకున్నామంటే మన కాయిన్ అనేది కనిపించకుండా పోతుంది. మన కాయిన్ అనేది కనిపించకుండా పోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒకటికి 2, 3 సార్లు చెక్ చేసుకొని మనం మనం దేనిపైన తీసుకుంటున్నాం అనేది ఆలోచించుకొని చేసుకోవాలి. ఇప్పుడు కాయిన్ బిఎక్స్‌లో చూద్దాం మనం. కాయిన్ బిఎక్స్‌లో జస్ట్ ఐఎన్ఆర్ వాళ్ళకు నేను చూపిస్తున్నాను. కాయిన్ బిఎక్స్ ఇలా ఓపెన్ చేస్తేనే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోతే మనకి ఇక్కడ కాయిన్ బిఎక్స్‌లో కేబీసీ యూఎస్డిటీ, కేబీసీ ఐఎన్ఆర్ అని ఉంది. అయ్యో! ఇక్కడ 2 ఉన్నాయి కన్‌ఫ్యూజన్. కానీ ఇక్కడ 2 ఉన్నాయి కన్‌ఫ్యూజన్. కానీ ఇక్కడ వాలెట్‌కి వస్తే మనము ఇక్కడ డిపాజిట్ విత్‌డ్రా ఉంటుంది. మనం ఏం చేయాలనుకుంటున్నాము అంటే మన సొమ్ముని తీసుకొచ్చుకొని ఇక్కడ డిపాజిట్ చేయాలి. ఇక్కడ చూడండి ఒక కేబీసీనే ఉంది. ఇది కూడా మనకి ఏముంటుంది అంటే ఇక్కడ డిపాజిట్ మీద క్లిక్ చేస్తే చూడండి బిఎన్బి స్మార్ట్ చైన్ బీఈపీ 20 డాడీ గారు చెప్పినది ఏంది బిఎన్బి స్మార్ట్ చైన్ బీఈపీ 20 ఇది మాత్రమే ఉంది. వేరేది ఏమీ లేదు ఇక్కడ. ఇది దీని మీద జస్ట్ అటు క్లిక్ చేస్తే మనకు ఇక్కడ చూడండి ఇది అడ్రస్ నేను చెప్పాను. జస్ట్ మన ఫోన్ నెంబర్తో ఎలా చేసుకుంటున్నామో ఆ విధంగా. ఇక్కడ మినిమం డిపాజిట్ అన్నారు. మినిమం డిపాజిట్ ఎన్ని కాయిన్స్ పెట్టాలని ఇక్కడ వీళ్ళు వాల్యూ కూడా ఇచ్చారు. మీరు 190.79 అంటే 191 కాయిన్స్ వాల్యూ అవుతేనే ఇక్కడికి తీసుకుంటామని చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా? చూడండి ఇక్కడ అడ్రస్లోనే మీరు తక్కువ పంపిస్తే రావు, గుర్తుపెట్టుకోండి. నా దగ్గర 100 ఉన్నాయి, నా దగ్గర 100 ఉన్నాయి, 50 ఉన్నాయి, 10 ఉన్నాయి, నేను పంపించుకోవాలంటే కుదరని పని. దీంట్లోకి కాయిన్ బిఎక్స్లోకి పంపించాలంటే మినిమం డిపాజిట్ వాల్యూ వీళ్ళు ఇచ్చి పెట్టారు. 190.79 0 30 55 80 అంటే అప్రాక్సిమేట్గా 191 కాయిన్స్ అయితే పంపించుకుంటాం అనుకుంటాము. ఈ అడ్రస్ను కాపీ అనేది కాపీ అయింది. ఈ అడ్రస్ తీసుకెళ్ళి మనం ఈ కాయిన్స్ క్వాంటిటీ పంపిస్తామనుకుంటేనే ఇక్కడికి పంపించుకోవాలి. అర్థమవుతుందా? డిపాజిట్ అంటే మనం ఇక్కడికి రావడానికి ఇది. డిపాజిట్ అంటే మన దగ్గర ఒక ₹1,00,000 ఉంది, నేను బ్యాంకులో డిపాజిట్ చేయాలి. బ్యాంకులో డిపాజిట్ చేస్తే మనకి 7% కానీ 6% కానీ 5% అంటే మనకి అక్కడ సంవత్సరాలు కానీ నెలలు కానీ మనం మంత్లు కానీ పెట్టుకుని దాన్ని బట్టి మనకు వాళ్ళు అనేది ఇక్కడ ఏం చేస్తారు వడ్డీ చెల్లిస్తారు. ఇక్కడ మనం ఇక్కడికి ఏంది జస్ట్ మనం డిపాజిట్ చేసుకొని ఇక్కడ అమ్మేసుకోవచ్చు. ఇది అనేది అమ్మేసుకోవచ్చు. దాని విషయము నేను తర్వాత చెప్తాను. ఇక్కడ ఏంది అంటే ఇక్కడ ఎంత క్వాంటిటీ పెట్టాలి అనే విషయాన్ని అయితే చూసుకుంటే మనం 190.79 అంటే అప్రాక్సిమేట్గా 191 ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది తీసుకెళ్ళి సేవ్ చేసుకోవాలను. ఓకేనా? ఇది తీసుకువెళ్ళి సేవ్ చేసుకోవాలి. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి ఐఎన్ఆర్కు సంబంధించి మనము చేసుకోండి. ఐఎన్ఆర్కి చూడండి మనము ఐఎన్ఆర్ కంటే నేను ఎంతమందిని రెఫర్ చేశాను చూడండి, 44 మందిని రెఫర్ చేశాను. 10,45,000 సీబా కాయిన్స్ వస్తాయి. మనకు కేబిఎక్స్ కాయిన్స్ 12,047 కాయిన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మన రెఫరల్ సిస్టమ్ ద్వారా కూడా ఇక్కడ మనం సంపాదించుకున్నాము. అంటే చాలామంది ఏంటంటే మన కమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు డాడీ గారు చెప్తుండే క్వాంటిటీకి అంటే క్వాంటిటీ వేరు, క్వాలిటీ వేరు. ఇక్కడ క్వాలిటీకి వచ్చేసి చాలా తగ్గిపోయింది. క్వాంటిటీ అయితే చాలా ఉంది. మనకు కోట్లలో చెప్పుకుంటున్నాము. క్వాలిటీకి వచ్చేసరికి మనకి అవగాహన అంటే చాలామందికి అవగాహన లేకపోవచ్చు అనుకోవచ్చు. ఇంకొక విషయం అయితే ఇంతవరకు మనం ఇన్వెస్ట్ చేసాము, మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన ఉండొచ్చు. ఇంకా కొంతమందికి ఇన్వెస్ట్ చేసిన ఇప్పుడు కాయిన్ రేట్ చాలా తక్కువ ఉందని అలా ఎన్ని రకాలుగా ఆలోచించిన మనం ఏంటంటే మనము ఉన్న కాయిన్స్ని ఎలా క్యాచ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాం తప్ప మనము ఇన్వెస్ట్ చేసి కాయిన్స్ కొనుక్కుంటే భవిష్యత్తు ఉంటుందని ఏ ఒక్కరు కూడా ఒక కాయిన్ ఉన్న వాళ్ళతో సహా, లేదా 10 కాయిన్స్ ఉన్న వాళ్ళతో సహా, లేదా 100 కాయిన్స్ ఉన్న వాళ్ళతో సహా ఎవరు కూడా ఆలోచించట్లేదు. నేను ₹500 ఇన్వెస్ట్ చేసిన ఆ రోజు నాకు 10 కాయిన్స్ వచ్చాయి ఆ వాల్యూకు. నేనేమని ఇక్కడ ₹100 అంటే ఇక్కడ ₹1 కాయిన్ ఉంది, నేను అమౌంట్ పెట్టి అంతో ఇంతో ఒక ₹500 పెడితే 500 కాయిన్స్ వస్తాయి. అంటే ఇక్కడ మనం 500 పెడితే 10 వచ్చాయి. ఇక్కడ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో ₹500 పెడితే 500 వస్తాయని ఎవ్వరు కూడా గ్రహించట్లేదు.
మళ్ళీ కాయిన్ రేటు పెరిగిందంటే రూ. 10కి రూ. 20 అబ్బో! కాయిన్ రేటు పెరుగుతుంది. అప్పుడు కొనాలన్న ఆలోచన ఉన్నా రూ. 1 నుంచి రూ. 10కి పోయిందే, లేదంటే రూ. 20కి పోయిందే, ఓయబ్బా! రూ. 1 కూడా కొనుక్కోలేకపోతే ఇలా బాధపడుతున్నా. అంటే సహజంగా ఏం జరుగుతుందంటే, అంటే మేము అంటే నేనొక 3 ఇయర్స్, 4 ఇయర్స్ నుంచి అంటే దీంట్లో కొంచెం అంతో ఇంతో ట్రేడింగ్ అంటే జస్ట్ మనకి కాయిన్స్ పైన అవగాహన ఉండి, ఆ కాయిన్ మీద పెట్టింటే బాగుండు, అబ్బా! ఇట్లా పెరిగింది, అబ్బా! ఒక 3 రెట్లు అయిపోయింది అనే ఆలోచన ఉంది కాబట్టి మేము అంటున్నాం. అంటే ఇక్కడ ఏందంటే చాలా కాయిన్స్ అనేది టక్కున ఒక 2 రెట్లు, 3 రెట్లు, 10 రెట్లు, 25 రెట్లు కూడా పెరిగిన కాయిన్స్ ఉన్నాయి. స అదేంది మనకి ఇక్కడ సీబా కాయిన్స్ కూడా 100 రెట్లు పెరిగింది. నేను ఒకసారి రూ. 500 పెట్టింటే జస్ట్ రూ. 3,500 వచ్చింది నాకు. అక్కడ అమ్మేసా నేను. అంటే ఇక్కడ ఏందంటే కాయిన్స్ అనేటివి ఎప్పుడు అప్ అవుతాయో, ఎప్పుడు డౌన్ అవుతాయో ఎవరు చెప్పలేము. అంటే అక్కడ వచ్చే ట్రేడింగ్‌ని బట్టి, అక్కడ ట్రేడర్స్‌ని బట్టి, కొని అమ్మే దాన్ని బట్టి మనకు కాయిన్స్ అనేవి పెరుగుతాయి. ఓకేనా? ఇక్కడ మనం ఎంత క్వాంటిటీ అయితే అంటే నేను సజెషన్ చేస్తుండే అంటే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఐఎన్ఆర్‌లో డబ్బులు పంపించుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ ఏందంటే యూఎస్‌డి కొనేది మనకి రాదు. ప్లస్ ఇంకొకటి రాదు కాబట్టి ఐఎన్ఆర్‌లో డిపాజిట్ చేసుకొని మన కాయిన్స్ సేవ్ చేసుకున్న దానికి ఇది ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ అని చెప్తాను. ఏది కాయిన్ బిఎక్స్ అనేది. ఓకేనా? ఈ కాయిన్ బిఎక్స్ అనేది చాలా చాలా అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ ఐఎన్ఆర్‌కి. ఓకేనా? నెక్స్ట్ అంటే ఎవరికి యూఎస్‌డి తెలియని వాళ్ళకి, క్రిప్టో గురించి నాలెడ్జ్ లేని వాళ్ళకి ఈ విధంగా అంటే నేను సజెషన్ చేసేదైతే ఐఎన్ఆర్‌కి వచ్చేసి కాయిన్ బిఎక్స్ అయితే చాలా బెటర్. కాయిన్ బిఎక్స్ అయితే చాలా 100% బెటర్. దీంట్లో మీరు కనీసం అంటే ఈ రోజైనా గాని మేలుకొని అంటే మేలుకోవడం కాదు. ఇక్కడ నేను అక్కడ 500 పెట్టాననే ఆలోచన లేకుండా ఇక్కడ నేను ఒక 500 గాని, రూ. 1000 గాని ఇన్వెస్ట్ చేసుకొని నేను ఒక 100 కాయిన్స్ గాని, 500 కాయిన్స్ గాని, 1000 కాయిన్స్ గాని, 2000 కాయిన్స్ గాని కొనుక్కొని పెట్టుకుంటాను. ఎంతవరకు ఒక 6 నెలలు గాని, సంవత్సరం గాని వెయిట్ చేయగలిగితే ఖచ్చితంగా కీబో కాయిన్స్‌కి భవిష్యత్తు ఉంటదని డాడీ గారు చాలా చక్కగా, చాలా క్లుప్తంగా, చాలా వివరణాత్మకంగా చెప్తున్నారు. మన కాయిన్ నంబర్ 1 చేస్తాను. నంబర్ 1 కాయిన్ నాకు నంబర్ 2 అనేది అది నచ్చదు. నంబర్ 1 చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఓపిక బట్టి ప్రతి ఒక్కరంటే మనకి ఆ రోజు అవకాశం లేకుండా పోయింది. ఒకటి గమనించారా? బిట్‌కాయిన్ 2017లో చాలామందికి తెలియకపోవడము, ఇది ఏంది కాయిన్‌లు పిచ్చి పిచ్చి కాయిన్‌లు అనుకోవడము, ఇలా అంటే కాయిన్స్ ఏంది పెరుగుతాయా అనుకోవడము, అలా అనుకోనేసి ఈ రోజున దాని వాల్యూ లక్షలలోకి పోయింది. 50,00,000, 60,00,000 అట్లా వెళ్ళిపోయింది. అంటే ఏందంటే అవగాహన లేకపోవడము ప్లస్ కాయిన్స్ పైన మనకు అంటే ఇంతవరకు గూడా మనకి చాలామందికి కాయిన్స్ పైన నాలెడ్జ్ లేకపోవడము. క్రిప్టోనే భవిష్యత్తు. నెక్స్ట్ నేను చెప్పేదేందంటే భవిష్యత్తు మయమంతా క్రిప్టోలోనే ఉంటుంది. ఇప్పుడు డ్యాడీ గారు తీసుకొచ్చిన ప్రాజెక్టులలో అసలు ప్రతి ఒక్క అవసరం ఇంటికి సంబంధించి, వంటకు సంబంధించి, ఒంటికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి మనం ఎక్కడికైనా వెళ్తున్నాం అంటే సౌకర్యానికి సంబంధించి ప్రతిదీ గూడా మన కీబో కాయిన్ యుటిలిటీ అని తీసుకొస్తున్నారు గుర్తుపెట్టుకోండి. మన కాయిన్ యుటిలిటీ తీసుకొస్తున్నారు కాబట్టి మన కాయిన్ అనేది గ్రోతింగ్ అయితే 100% అవుతుంది. దీన్ని అందరూ ఏందంటే మనకు జస్ట్ ఆ కాయిన్ల గురించి, ఆ ఎక్స్‌ప్లెయిన్ గురించి మనం అది ఇది చేసుకుంటాం తప్ప, ఈ విషయాలైతే ఎవరికీ అవగాహన లేకపోవడము, అవగాహన ఉన్నా మళ్ళీ ఇన్వెస్ట్ చేయకపోవడము ఇలా జరుగుతది. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము, సరే ఇది అయిపోయింది ఓకే. దాంతో పక్కన పెట్టేసేయండి మనము. మనము అవసరాల నిమిత్తం మన డబ్బులు ఉంటే కొంటాము, లేదంటే లేదు. ఎవరికేం బలవంతం పెట్టి కాయిన్స్ ఎవరు కొనొద్దు. మీ దగ్గర మినిమమ్ అంటే ఇక్కడ ఏందంటే, ఇక్కడ మనం ఏం చేయాలంటే క్రిప్టో అనేది నీ దగ్గర రూ. 1,00,000 ఉందంటే రూ. 1,000 ఇన్వెస్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. అంటే రూ. 1,000 ఉంటదా? పోతదా? ఊడుతదా? అనేది కూడా గుర్తులేదు. అంటే ఏంది? కాయినట్టు రూ. 1,000 పెడితే నాకు రూ. 10కి వస్తది. 10,000 పెట్టింది 10,000కి వెళ్తది చెప్పలేము. కాబట్టి మినిమమ్ అంటే ఇప్పుడు నేను గాని సొమ్మని పెట్టుకొని దీనిలో సంపాదించగలను. ఎనివన్ నెట్వర్క్ ఆన్‌లైన్ బిజినెస్ గాని ఇక్కడ కాయిన్‌లో నేనైతే జస్ట్ సజెషన్ చేస్తున్నాను. అది మీ దగ్గర అమౌంట్ ఉంటే తీసుకోండి. లేదంటే సైలెంట్‌గా ఉండిపోవడం బెటర్. మన దగ్గర ఉన్న కాయిన్‌లతోనే మనము ఫ్యూచర్‌లో సంపాదించుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఇంకొక ఎక్స్చేంజ్ వచ్చేసి ఎల్ బ్యాంక్ తీసుకుందాం. ఎల్ బ్యాంకును ఏం చేస్తున్నాము, ఎల్ బ్యాంకుకు
తీసుకున్నామంటే ఓకేనా, ఎల్ బ్యాంకుకు మనకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎల్ బ్యాంకుకు మనకి ఇంకొకటి బిట్మార్ట్. చూడండి, కొంచెం అంటే కాయిన్ రేటులో కొంచెం తేడా ఉంటుంది, ఎక్కువ తేడా ఉండదు. ఎల్ బ్యాంకులో కొంచెం అయితే హైక్ ఉంటుంది. ఇక్కడ గమనించుకోవాలి మన కాయిన్ అనేది. మనము ఎల్ బ్యాంకుకు పంపించగలనా, బిట్మార్ట్కి పంపించగలనా, ఇది ఒక ఆలోచన. ఎల్ బ్యాంకులో నేను గమనించినది ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇక్కడ 0.011 ఉంది. ఇక్కడ మనకు చూడండి 0.13 ఉంది. అంటే కాయిన్ రేట్ అనేది హైకే ఉంది. అంటే ఇక్కడ మంచిగా ట్రేడ్ అవుతుంది కాయిన్. అంటే బిట్మార్ట్ కంటే కూడా ఇక్కడ మనకి అంటే కొద్దిగా గొప్ప కొంచెం అయితే కనుక తేడా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి, అంటే మనకి కాయిన్స్ యూఎస్డి కన్వర్ట్ చేసుకోవాలంటే మన 1% అనేది ఇక్కడ మనం ఎల్ బ్యాంక్లోకి తెచ్చుకోవడము బెటర్ అని నా ఆలోచన మాత్రమే. మీరు మళ్ళీ బిట్మార్ట్ తెచ్చుకోవద్దా అది అనేది కాదు, ఏదైనా తెచ్చుకోవచ్చు. బిట్మార్ట్ అయినా ఒకటే, ఎల్ బ్యాంక్ అయినా ఒకటి, రెండు ఒకటే. ఇక్కడ ఏం తెచ్చుకోవాలి అంటే ఇక్కడ వ్యాలెట్కి వెళ్తే మనము డిపాజిట్ మీద క్లిక్ చేసినామంటే ఏమి కావాలి మనకు, కీబో. 1 minute. కేబీసీ అని కొట్టగానే వస్తుంది మనకి. ఓకేనా, నెక్స్ట్ ఇవన్నీ కొంచెం మనం చూసుకుంటే డిపాజిట్కి సంబంధించి వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, ఓన్లీ మనకు BP20 స్కానర్ మాత్రమే ఉంది. ఇక్కడ అడ్రస్ ఇచ్చారు, ఓన్లీ BP20 మాత్రమే. కీబో కాయిన్కి సంబంధించి ఓన్లీ BP20 మాత్రం. ఈ అడ్రస్ మనము పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎల్ బ్యాంక్కి సంబంధించి మనం కాయిన్ కీబోలో ఎక్కడ పేస్ట్ చేయాలో మన తర్వాత చూపిస్తాను. దీనికి సంబంధించి అయితే ఇక్కడ మనము అక్కడ పెట్టుకోవచ్చు. అంటే ఎల్ బ్యాంక్లో కొంచెము బాగా ట్రేడ్ అవుతుంది కాబట్టి మనం యూఎస్డి కూడా కొంచెము ఎక్కువ వస్తుంది లైట్గా అయితే కనుక. ఇక్కడ మనం బిట్మార్ట్లోకి వస్తే వ్యాలెట్కి వస్తే మనకు డిపాజిట్ మీద క్లిక్ చేస్తే కేబీసీ ఇక్కడ కూడా మనకి BP20 మాత్రమే ఉంది. ఇక్కడ కూడా మనకి BP20 అడ్రస్లో మాత్రమే ఉంది. కాబట్టి కన్ఫర్మ్ చేసినామంటే అడ్రస్ వస్తుంది. ఈ అడ్రస్లు అనేటివి మనము చెప్పాను కదా తేడా. ఏ అడ్రస్ అయినా కానీ మన యొక్క కీబో అకౌంట్స్లో పెట్టుకోవచ్చు. ఎక్కడ పెట్టుకోవచ్చు, మన యొక్క కీబో అకౌంట్స్లో. ఇక్కడ వచ్చి మనము ఏ విధంగా కాపీ చేసుకుంటామో ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే అయిపోతుంది. మళ్ళీ ఎడిటింగ్ ఉంటుంది. వన్స్ అప్డేట్ కెనాట్ బి చేంజ్డ్ లెటర్. అంటే ఒక్కసారి మీరు చేసుకున్న తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అవకాశం లేదు. అవకాశం లేదు. ఇప్పుడు ఇక్కడ మనకు కన్ఫ్యూజన్, అయ్యో మనం ఒక్కసారి చేసుకున్నామంటే ఈ కాయిన్లు దాంట్లోకి వెళ్తాయేమో, దాంట్లో నమ్మకాలేమో, ఇది ఒక భయం. అంటే ఏంటి, ఒకసారి మనము మన ఎక్స్చేంజ్లో ఇది అడ్రస్ పెట్టుకున్నామంటే మనము మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి లేదంటున్నారు కదా. నేనేం చెప్పాను, ఐఎన్ఆర్ వాళ్ళకి ఇక్కడ ఏం చేస్తున్నాము, ఐఎన్ఆర్ వాళ్ళకి ఇది తీసుకొచ్చి పెట్టుకున్నాము. ఓకే, డిపాజిట్. ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకేనా, ఐఎన్ఆర్లోకి తీసుకొచ్చుకున్నాము, ఐఎన్ఆర్లో అమ్ముకోవాలనుకున్నాము. కానీ సరే నాకు యూఎస్డి కావాలనుకున్నాము. అప్పుడు ఏం చేయాలి, విత్డ్రా చేసి మనం ఎనీ1 ఎక్స్చేంజ్కి పంపించుకోవచ్చు ఫ్రెండ్స్. ఎనీ1 ఎక్స్చేంజ్కి పంపించుకోవచ్చు. ఇక్కడ విత్డ్రా అని కొట్టేసి 1% రిడక్స్ ఛార్జ్ పడుతుందంట. ఎనీ1 ఇక్కడ సేమ్ అంతే. ప్రతి కాయిన్ కూడా ప్రతి ఎక్స్చేంజ్ నుంచి ఇంకొక ఎక్స్చేంజ్, ఇక్కడ నుంచి
కీ కాయిన్ బిఎక్స్ నుంచి ఎల్ బ్యాంకుకు, ఎల్ బ్యాంక్ నుంచి బిట్మార్ట్కు, బిట్మార్ట్ నుంచి ఎల్ బ్యాంకుకు, ఎల్ బ్యాంక్ నుంచి ఈ విధంగా ఏ దానికైనా పంపించుకోవచ్చు. కానీ ప్రతి దానికిను ప్రతిసారిను ఇంత ఛార్జ్ అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతిసారికిను అంటే వేరే కాయిన్ కట్ కాదు, మన కీబో కాయిన్ కట్ అవుతుంది. ఓన్లీ ఒక ఇక్కడ చూడండి, ఓన్లీ ఒక దీంట్లో మాత్రమే స్టేకింగ్లో ఉండే కాయిన్స్, దీంట్లో మాత్రమే ఉండే స్టేకింగ్లో ఉండే కాయిన్స్కి మాత్రమే బిఎన్బి అవసరము పంపించుకోవడానికి. మిగతా ఏ కాయిన్లకు కూడా అవసరము లేదు, ఏ కాయిన్లకు కూడా అవసరము లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఏంటంటే మనం అనేది కాయిన్స్ అనేది ఒక్కసారి మనము BEP20 అడ్రస్ ప్రతి దాంట్లో ఉంది కాబట్టి ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా BEP20 అడ్రస్, వేరే అడ్రస్ లేదు కాబట్టి మీకు నచ్చినది అంటే మీరు INRలో అమ్ముకుంటారా, లేదా ఎల్ బ్యాంకులో అమ్ముకుంటారా, లేదా బిట్మార్ట్లో అమ్ముకుంటారా, లేదా ట్రస్ట్ వ్యాలెట్లో ఇక్కడ చూడండి, ట్రస్ట్ వ్యాలెట్ చూపించాలి కదా, ఓకే సారీ, ట్రస్ట్ వ్యాలెట్ల మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కీబో కాయిన్ ఉంది కదా, కీబో కాయిన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనము ఈ అడ్రస్ తీసుకెళ్ళి మనం అనేది తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. స్టేకింగ్ కావాలన్న వాళ్ళు అంటే ఇక్కడ నుంచి అంటే ఇక్కడ మనం ఏంది గమనించాల్సింది ఏంటంటే ఇక్కడికి పంపించామనుకోండి, ఇక్కడ బిఎన్బి కావాలి, అక్కడ పంపించామనుకోండి అక్కడ కేబీస్ కాయిన్స్ కట్ అవుతాయి. ఈ విధంగా ప్రతిదీ కూడా గమనించుకొని మీకు నచ్చిన ఎక్స్చేంజ్ యొక్క BEP20 అడ్రస్ను అయితే పేస్ట్ చేసుకోవచ్చును. మీకు నచ్చిన BEP20 అడ్రస్ను పేస్ట్ చేసుకోవచ్చును. కానీ మన కీబో కాయిన్ అనేది భవిష్యత్తులో చాలా అద్భుతంగా ఉంటుంది. దాడి గారు తీసుకొచ్చే ప్రాజెక్టులలో చాలా మై నీడ్స్ అనేది చాలా గొప్పగా ఉంటుందని చెప్తున్నారు. దానికి సంబంధించి మన దగ్గర ఉన్న 6 లక్షల 7 లక్షల్లో ఉన్న సేలబుల్ కాయిన్స్ను టక్కున అయిపోతాయి, మనకు రన్ అయిందంటే మై నీడ్స్ అనేసి అంచనా. ఆ తర్వాత నుంచి కాయిన్ రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుందని నా ఆలోచన. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా మీ దగ్గర విన్నవారు ప్రతి ఒక్కరు కూడా కాంటాక్ట్ అయ్యి మీరు కనీసం మినిమంలో మినిమం ఉంటే 500 అంటే మీ దగ్గర ఉంటే స్తోమత 500 నుంచి 1000, 2000, 10,000 లోపు, ఇంకా ఎక్కువైనా కానీ మీ స్తోమతను బట్టి కాయిన్స్ను కొంటే మనకు అనేది కమ్యూనిటీ అనేది పెరుగుతుంది. చెప్పాను మీకు క్వాంటిటీ క్వాలిటీ, క్వాంటిటీ క్వాలిటీ. ఇక్కడ చూడండి మనము ఎంత క్వాంటిటీ ఉన్నామో ఇక్కడ ఎంత క్వాలిటీ ఉన్నామో చూడండి, గమనిద్దాము. ఇక్కడ మనం అడ్రస్ మీద క్లిక్ చేసి ఎంతమంది ఉన్నామో BSC స్కాన్లోకి వెళ్తే మన కాయిన్కి, కీబో కాయిన్కి ఉన్న కమ్యూనిటీ డైరెక్ట్ చూపిస్తుంది. కీబో కాయిన్కి ఉన్న కమ్యూనిటీ ఎంతమంది ఉన్నది, ఓకేనా. చూడండి ప్రజెంట్ మనమున్న కమ్యూనిటీ కోట్లలో ఉన్నాము, లక్షలు పోయింది, వేలు పోయింది, వందలలో ఉన్నాం. 592 మాత్రమే ఉన్నాము, 592 హోల్డర్స్ మాత్రమే ఉన్నామనేసి ఇక్కడైతే BSC స్కాన్లో చూపిస్తుంది. ట్రాన్స్ఫర్లు వచ్చేసి 1471 అంటే 1471 ట్రాన్స్ఫర్ అంటే ఇటు నుంచి అటుకు, అక్కడ నుంచి ఇక్కడికి అని చెప్పాము కదా మనం, అట్లా ట్రాన్స్ఫర్ చేసుకునేవి. ప్రతిదీ కూడా మనకి ప్రతిదీ కూడా మనకి అడ్రస్లో మనకు అనేది ఎంత కమ్యూనిటీ ఉంది, మనకు ఎన్ని కాయిన్స్ టోటల్ సప్లై ఉంది, ఎంతమంది ఇక్కడ ఉన్నారు, మొత్తం కూడా ఎన్నిసార్లు ఇట్లా చూడండి ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎన్ని సెకండ్లో ట్రాన్స్ఫర్, 1 అవర్ 12 అవర్స్ ఇట్లా ఎక్కడెక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, ఎన్ని కాయిన్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, ప్రతిదీ కూడా ఇక్కడ మనకి అప్లోడ్ అవుతుంటుంది ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా ట్రాన్స్ఫర్ అయినట్టు ప్రతిదీ కూడా ఇక్కడ అనేది ఇదే ఒక బ్లాక్ చైన్ యొక్క గొప్పతనం. ప్రతిదీ కూడా అవుతుంది. కానీ ఇక్కడ ఏ వ్యక్తికి పంపించారు, ఎవరికి పంపించారు, ఏ ఊరికి పంపించారు, ఏ దేశానికి పంపించారు అనేది ఇక్కడ ఏముండదు. ఒక కాయిన్ అనేది ఇంకొక కాయిన్కి ట్రేడ్ అవుతుంది. ఇక్కడ చూడండి అంటే మన కీబో కాయిన్ అనేది ఎనీ1 కాయిన్కి ట్రేడ్ అవుతుంది. బిఎన్బికి కావచ్చు, లేదంటే కనుక బిఎన్బి స్మార్ట్ చైన్లో PBC మెటాక్ కావచ్చు, లేదంటే కనుక ఎనీ1 దానికి మన కాయిన్ అనేది ట్రేడ్ అవుతుంది. ఎలా ట్రేడ్ అవుతుంది చూద్దాము. ఇక్కడ అంటే సర్వర్ బిజీగా ఉందంటున్నారు, రూట్ బిజీగా ఉంది కాబట్టి మనము ఏం చేయలేము.
రూట్ బిజీ లేకుంటే ఈ కాయిన్తో ఈ కాయిన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదు మీకు చూపిస్తాను చూడండి, ప్యాన్కేక్ షాప్లో అంటే మీకు గమనిస్తారు, మీకు అవగాహన వస్తుందని చెప్తున్నాను. ఏ కాయిన్తో ఏ కాయిన్ అయినా కానీ ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఏ దేశానికైనా వెళ్తుంది. ఇక్కడ మనం బిఎన్బి స్మార్ట్ చైన్ తీసుకోవాలి, ఇక్కడ వ్యాలెట్ కనెక్షన్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉంది అనుకుంటా వ్యాలెట్ కనెక్షను, కాబట్టి చూపిస్తుంది. కాబట్టి మనకు ఏమో కావాలి ఇక్కడ, సరే బిఎన్బినే తీసుకుందాము, వద్దులేండి పీవీసీ మెటా తీసుకుందాము. ఓకేనా, ఇక్కడ మనకేం కావాలి, కేబీసీ చూద్దాము, అవుతుందేమో అనుకుంటున్నాను కాయిన్. ఓకేనా, ఇక్కడ 50% వెయిట్ అండి. $2 ఏమొస్తుంది, వస్తుందా చూద్దాము. $4 సంబంధించి తీసుకున్నాము. వెయిట్ చేద్దాము, 2 నిమిషాలు వెయిట్ చేస్తే మనకు అనేది అర్థమవుతుంది. ఏ కాయిన్ నుంచైనా ఏ కాయిన్కైనా మనమైతే కనుక స్వాప్ చేసుకోవచ్చు. మీడియం రిస్క్, ఓకే. ఇక్కడ మనకు తెలిసి క్వాంటిటీ కరెక్ట్గా మనకు సరిపోనట్టుంది, కాబట్టి మనకు 100%, 1700%. ఇక్కడ మన ప్రైస్ ఇది కాన్ రావాలి అంటే వేరే దానికి కనెక్ట్ కావాలి, కాబట్టి అవ్వట్లేదు. ఇక్కడ చూడండి, మనము ఈ విధంగా కావాలి, బిఎన్బిలోకి మారుతాము. ఇక్కడ 100% పెట్టేసినాము. ఇక్కడ వెయిట్ అంటే కీబో కాయిన్ కూడా ఈ విధంగా ట్రేడ్ అవుతుంది, కానీ మనకు ఈ విధంగా స్వాప్ చేస్తాము అంటే ఒక కాయిన్ నుంచి ఇంకొక కాయిన్కి అనేది స్వాప్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా స్వాప్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా స్వాప్ చేస్తే ఆ కాయిన్ అనేది వేరే కాయిన్కి కనెక్ట్ అయిపోతుంది. ఓకేనా, మన పీవీసీ మన కీబో కాయిన్ కూడా ఆ విధంగానే స్వాప్ అవుతుంది. ప్రతిదీ కూడా మనకు భవిష్యత్తులో ఒక కాయిన్ నుంచి ఇంకొక కాయిన్కి, ఇంకొక కాయిన్ నుంచి ఇంకొక కాయిన్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. చూడండి, నా దగ్గర ఉండే పీవీసీ మెటా అనేటివి వెళ్ళిపోయి బిఎన్బి అయిపోయింది. ఓకేనా, బిఎన్బి అయిపోయినాయి, 836కు రావడం జరిగింది. ఈ విధంగా ఏంటంటే ఎనీ1 కాయిన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటే, స్టేక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి పంపించుకోవాలి. లేదంటే కనుక ప్రతిదీ ఒక్కరు కూడా మీకు నచ్చిన ఎక్స్చేంజ్ కాయిన్ బిఎక్స్ కానీ, ఎల్ బ్యాంక్ కానీ, బిట్మార్ట్ కానీ, ఇవన్నిట్లకు కూడా మనకు BEP20 అడ్రస్ ఉంది. కాబట్టి మళ్ళీ ఎడిటింగ్ లేదు. కాబట్టి మీకు నచ్చిన ఎక్స్చేంజ్ యొక్క రెఫరల్ లింక్ను అయితే సేవ్ చేసుకోవడం చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.